క్యూ కట్టిన రాజధాని. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 30% బంకులు మూత, మిగిలిన 70% పెట్రోల్ బంకుల వద్ద చాతాడంత క్యూలు. తెరిచి ఉన్న బంకుల్లోనూ ఒక పరిమితి మేరకే ఇంధనం. ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో చమురు సంస్థలు క్రెడిట్ సౌకర్యం నిలిపివేయడమే బంకుల మూసివేతకు కారణం. గ్యాస్, పెట్రోల్, డీజిల్కు కొరత లేదంటూ ప్రభుత్వ ప్రకటనలు. అధికారులది అదే మాట. క్షేత్రస్థాయిలో విభిన్న పరిస్థితి. గ్యాస్ పైన కేంద్రం మాటలకు చర్యలకు కుదరని పొంతన. వంట గ్యాస్ బుక్ కాదు, అయినా నెల దాకా రాని పరిస్థితి. కరెంటు కుక్కర్లు, ఇండక్షన్ స్టవ్లతో భారీగా కరెంటు బిల్లులు. చమురు కష్టాలతో వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో ఐటీ కంపెనీలు. అన్ని కంపెనీలు ఆ అవకాశం ఇస్తే పరిస్థితి అదుపులోకి. ఇక్కడ చూసుకోవచ్చు, హైదరాబాద్లో ఒక పెట్రోల్ బంకులో భారీగా క్యూ కట్టిన వాహనదారులు. ఇక దీన్ని బట్టి ప్రస్తుతం తెలంగాణలో పెట్రోల్ కొరత, అదేవిధంగా గ్యాస్ కొరత ఏ స్థాయిలో ఉన్నదనేది ఈ చిత్రాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అయితే మన దగ్గర ఉన్న కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు కావచ్చు, ఇక్కడ ఉన్న మిగతా మంత్రులు, కాంగ్రెస్ మంత్రులు కావచ్చు, వాళ్ళు ఏం చెప్తున్నారంటే పెట్రోల్కు ఎలాంటి సమస్య లేదు, గ్యాస్కు ఎలాంటి సమస్య లేదు, కేవలం వినియోగదారుల ఆందోళన వల్ల కొరత ఏర్పడ్డట్టు, సంక్షోభం ఏర్పడ్డట్టు కనిపిస్తున్నది. పెట్రోల్ దొరకదు అని ఒక వ్యక్తి అంటే ఆ వ్యక్తి మాటలు ఇంకో 10 మంది వ్యక్తులకు చేరితే, ఆ 10 మంది ఇంకో 100 మంది వ్యక్తులకు చేరితే వాళ్ళంతా పెట్రోల్ దొరకదో రానున్న కాలంలో అనే ఒక ఆందోళనతోటి ఒక్కసారిగా పెట్రోల్ బంకుల మీద పడ్డారు ఈ జనం అనేది మంత్రులు చెప్తున్న మాట. కానీ రియాలిటీ గ్రౌండ్లోకి పోయి చూస్తే అర్ధరాత్రుల దాకా వందల వాహనాలు, వేల వాహనాలు క్యూలో కనబడుతున్నాయి. దీనికి తోడు గత 3-4 రోజులుగా అనేక పెట్రోల్ బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. నో స్టాక్ బోర్డులు ఎప్పుడైతే కనిపించినాయో వాహనదారుల్లో, ప్రజల్లో పెద్ద ఎత్తున ఒక ఆందోళన అయితే కనబడ్డది. ఆ ఆందోళనతోటే ఇప్పుడు టోటల్గా దేశవ్యాప్తంగా, ఇది ఒక హైదరాబాద్లోనే కాదు, టోటల్గా దేశవ్యాప్తంగా కూడా పెట్రోల్ సంక్షోభం అనేది కనిపిస్తున్నది. మరి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నట్టు కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నట్టు కావచ్చు, ఇది కృత్రిమ కొరతన, డీలర్ల దగ్గర ఇంకా 3 నెలలకు సరిపడే పెట్రోల్ ఉన్నది అనేది బండి సంజయ్ గారు చెప్తున్నమాట. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నమాట, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నమాట, అక్కడ కేంద్ర ప్రభుత్వం చెప్తున్నమాట. 3 నెలలకు సరిపడా పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు మన దగ్గర నిల్వ ఉన్నాయి, ఆందోళన పడకండి అని చెప్తున్నారు. మరి 3 నెలలకు సరిపడా పెట్రోల్ ఉన్నప్పుడు పెట్రోల్ని ఎందుకు నో స్టాక్ బోర్డులు పెడుతున్నాయి? పెట్రోల్ బంకులు ఎందుకు నో స్టాక్ బోర్డు పెడుతున్నాయి? నో స్టాక్ బోర్డు పెట్టి వీళ్ళు ఏమన్నా బ్లాక్ దందా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింలా. మరి దీని మీద ప్రభుత్వం ఎందుకు ఇప్పటి వరకు ఒక రివ్యూ చేస్తలేదు? అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, ఒక రివ్యూ ఎందుకు చేస్తలేవు? వాహనదారుల్లో ఇంత ఆందోళన, వాహనదారుల్లో ఇంత చికాకు వచ్చి పెట్రోల్ బంకుల మీద యుద్ధానికి దిగినట్టుగా వాహనదారులు దిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఊటాహూటిన ఒక మీటింగ్ ఏర్పాటు చేసి పెట్రోల్ సమస్య ఎక్కడ ఉత్పన్నమవుతున్నది, దాన్ని ఎక్కడ పరిష్కరించాలనే ఒక బృందాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తలేదు? నిన్న 2 గంటల రాత్రి దాకా హైదరాబాద్లో పెట్రోల్కి సంబంధించి ఒక యుద్ధ వాతావరణం. అసలు ఒక్కొక్కడు బకెట్లు పట్టుకొని వస్తాను, డ్రమ్ములు పట్టుకొని వస్తాను. ఈ పెట్రోల్ బంకులకు సంబంధించిన వర్కర్లేమో 50 రూపాయలు, 100 రూపాయల కంటే ఎక్కువ పెట్రోల్ కొట్టామని వాళ్ళు. ఈ పరిస్థితి దాకా రావడానికి కారణం ఎవరు? యుద్ధ ప్రభావం ఏమన్నా పడ్డదా, లేకపోతే డీలర్లు ఏమన్నా ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి చమురు సంస్థలు తీసుకున్న నిర్ణయాల వల్ల ఈ పరిస్థితి వచ్చిందా, లేకపోతే కావాలనే పెట్రోల్ని ఏమన్నా బ్లాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? మరి దీని మీద ప్రభుత్వాలు స్పందించాలి కదా. అక్కడ నిమ్మకు నీరెత్తనట్టు మోడీ గారు ఉన్నారు, ఇక్కడ మన ముఖ్యమంత్రి గారు అయితే ఏకంగా టూర్లు తిరుగుతాడు, టూర్లు రాష్ట్రాన్ని విడిచిపెట్టి. ఏ సమస్యను పట్టించుకోకుండా ఎప్పుడు ఢిల్లీ గల్లీ ఈ పని పెట్టుకున్నాడు. మరి కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వాహనదారులు గత 3 రోజుల నుండి పెట్రోల్ కోసం
ఈ బంకుల మీద యుద్ధాన్ని ప్రకటించినట్టు వస్తున్నారు. ఇక దీని ప్రభావము ర్యాపిడో మీద పడ్డది. ఏదన్నా ర్యాపిడో సర్వీస్ కావాలని బుక్ చేస్తే కన్ఫర్మేషన్ వస్తలేదు. ఇక దీని ప్రభావం, గ్యాస్ ప్రభావము కరెంటు మీద పడ్డది. కరెంటు మీద ఎట్లా పడ్డది? ఇప్పుడు గ్యాస్ దొరకకపోతే ఇండక్షన్ స్టవ్లు తీసుకొచ్చుకొని ఎలక్ట్రికల్ సంబంధించిన ఆ వస్తువుల ద్వారా వంటలు వండుకోవడము ఈ ప్రయత్నాలు చేస్తాను. దీనివల్ల కరెంటు వినియోగం అధికంగా పెరుగుతుంది. అసలే ఎండాకాలంలో కరెంటు వినియోగం భారీగా పెరగడం వల్ల ఇది కాస్త విద్యుత్ సంస్థల మీద పడుతుంది భారం. అంటే ఎండాకాలంలో ఎంత సరఫరా చేయాలో దానికి మించి రెట్టింపు ఉత్పత్తి చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఒకదానికి అనుసంధానమై ఈ వ్యవస్థలో ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు కరెంటు మీద ఆ భారం పడ్డది. ఈ కరెంటు మీద భారం పడడంతో ఇప్పుడు పెట్రోల్ దొరకకపోతే ఉద్యోగస్తులు కార్యాలయాలకు వెళ్ళలేరు. అక్కడ కార్యాలయాల్లో చేయవలసిన వర్క్ అది డీలా పడే అవకాశం ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏం చేసిండ్రు, వర్క్ ఫ్రమ్ హోమ్ అని కొన్ని ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కింద ఉద్యోగస్తులను ఇంటికాడ నుండే పనిచేయమని వాళ్ళకు ఆదేశాలు జారీ చేసిండ్రు. అయితే ఇలా 1-2 సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినాయి, కానీ దాదాపుగా అన్ని ఐటీ సంస్థలు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వండి 1 నెల పాటు అని ఇక్కడ కొంతమంది ఈ కంపెనీలకు కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఓ విధంగా ర్యాపిడోలకు జీవన భృతి మీద దెబ్బపడ్డట్టే. ఐటీ కంపెనీలు కూడా ప్రస్తుతం ఇప్పటికిప్పుడు మూత వేసుకొని ఇంటికాంచెలే వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని వాళ్ళ మీద దెబ్బపడ్డట్టే. ఓ విధంగా ఇది హాస్టళ్ళ మీద దెబ్బపడ్డది, అదేవిధంగా హోటళ్ళ మీద దెబ్బపడ్డది, రెస్టారెంట్ల మీద దెబ్బపడ్డది. మొత్తం కట్టెలపై కాడికి వచ్చింది సంసారం. ఇన్ని రకాల సంక్షోభాలు ఎదురైతాయి. ఒక గ్యాస్ వల్ల, ఒక పెట్రోల్ వల్ల. ఈ గ్యాస్ పెట్రోల్ ఒక్కసారి కొరత ఏర్పడితే మొత్తం ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నమయ్యే పరిస్థితి వచ్చింది. అన్ని కార్యకలాపాలు స్తంభించబోయే పరిస్థితి వచ్చింది. అవసరమైతే ఎడ్ల బండ్లు కట్టుకొని మళ్ళీ పోవాల్సిన పరిస్థితి దాకా వచ్చే అవకాశం ఉన్నది. ఇది కనుక ఇట్లనే 1 నెల రోజుల పాటు కంటిన్యూ అయితే 100% కాలినడకలు, ఎడ్ల బండ్లు ఇవే కనబడితే చూడుర్రు. ఎక్కడికక్కడికి వాహనాలు స్తంభించిపోతాయి. ఇక నిన్న దీని మీద ఇదే మన బండి సంజయ్ గారు ఈ ఫేస్బుక్లో రాసుకొచ్చిండు. ఏమని? తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి, ఇంధన కొరతపై వస్తున్న పుకార్లను దయచేసి నమ్మకండి. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పెట్రోల్ మరియు డీజిల్ కొరత ఏమీ లేదు. చమురు కంపెనీలు మరియు డీలర్ల అసోసియేషన్లు తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని, ఎటువంటి అంతరాయం లేకుండా సరఫరా కొనసాగుతుందని స్పష్టంగా ప్రకటనలు విడుదల చేశాయి. గౌరవనీయ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. ఆందోళనతో అవసరానికి మించి ఇంధనాన్ని కొనుగోలు చేయడం వల్ల కృత్రిమ కొరత ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి మీకు అవసరమైనంత మేరకే కొనుగోలు చేయండి. పైసలు ఏం పుచ్చిపోలేదు బండి సంజయ్ గారు, ప్రజల దగ్గర ఏం పైసలు పుచ్చిపోలేదు. లేకపోతే పైసలు ఏమైనా చెట్లకు గాతే తెంపుకచ్చుకొని ఏదో సరదాగా పెట్రోల్ కొంటలేరు. పెట్రోల్ కొరత ఏర్పడుతుందేమో అనే భయంతో పోయి 1 లీటర్కు బదులు 2 లీటర్లు పోసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు, ఒకసారి మీరే స్వయంగా గ్రౌండ్లోకి వెళ్ళి పర్యవేక్షించండి. నో స్టాక్ బోర్డులు ఎందుకు పెట్టినో పర్యవేక్షించండి. వాహనదారులు ఎందుకు ఆందోళన చెందుతున్నారో పర్యవేక్షించండి. మీరు ఇది ఫేస్బుక్లో రాసో ట్విట్టర్లో రాసో పెడితే లాభం లేదు. మీరు అసలు ఇది కృత్రిమ కొరత ఏం భయపడకండి అంటాను. మీ బండ్లే పంపరాదు, మీరు పోకుండా వేరే వాళ్ళని పంపి మీ బండ్లు పంపుర్రి. ప్రజలు ఎంత కోసపడతానో మీరు గప్పుడు అర్థమవుతుంది. మీకు నోటి మాటలతోటి ఇంట్లో కూర్చొని చెప్తే ప్రయోజనం లేదు. కేంద్ర మంత్రులుగా మీరు ఇక్కడ ఉన్నారు. రాష్ట్రంలో పెట్రోల్ సంక్షోభం తలెత్తుతున్నది. దీన్ని పరిష్కరించడానికి నువ్వు ఫేస్బుక్లలో పోస్టులు పెట్టుడు కాదు, గ్రౌండ్ స్థాయిలోకి వచ్చి ఏం జరుగుతుందో చూడు. మీరు అంటున్నారు కదా, ఇదే పెట్రోల్ చమురు కంపెనీలకు సంబంధించిన డీలర్ల అసోసియేషన్లు తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని చెప్తున్నారన్నారు కదా, వాళ్ళతోటి ఉటావుటిన ఒక సమావేశం ఏర్పాటు చేయండి. ఎందుకు నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి, దేనివల్ల ఈ కృత్రిమ కొరత వచ్చింది అనేది వాళ్ళతో సమావేశం ఏర్పాటు చేయండి. అది చెప్పకుండా ఏదో నామిక వాస్తుకు ముఖస్థుతిగా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెడతా నాకేం సంబంధం అన్నట్టుంటే
మీ వల్ల రాష్ట్రానికి ఒరిగే ప్రయోజనం ఏదీ లేదు. మొన్న నుండి ఇదే ముచ్చట్లు చెప్తాను. అటు పోతే కాంగ్రెస్ మంత్రులు, ఇటు వస్తే బండి సంజయ్ గారు, బీజేపీ మంత్రులు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కొరత లేదు అంటాను తప్పించి ఇంతమంది ప్రజలు ఆందోళన చెందుతా అంటే వీళ్ళు ఒక్కరు కూడా ఏ రకమైన పరిష్కారానికి దారి చూపుతలేరు. వీళ్ళు ఈ రకంగా వీళ్ళు విధంగా ఫెయిల్ అవుతున్నారు మన రాజకీయ నాయకులు. ఉన్నదా లేదా చెప్తలేదు, కొరత ఉన్నదా లేదా చెప్తలేరు.